వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రాజస్థాన్ రాష్ట్రంలోని కోరుత్లి గ్రామంలో 8 రోజుల క్రితం ఓ చిన్నారి బోరు బావిలో పడింది. 3 ఏళ్ల బాలిక 8 రోజులుగా బోరు బావిలో చిక్కుకుపోయి ఎంతో కష్టాలను అనుభవిస్తుంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో వెంటనే NDRF, SDRF స్థానిక పోలీసులు బలమైన సహాయ చర్యలు చేపట్టారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేపడుతున్నారు. చాలా పల్లె ప్రాంతాల్లో ఉన్న బోరుబావులు కనీసం రక్షణ అవయవాలు లేకుండా ఉంటాయి. బావుల పక్కన గోడలు లేకపోవడం లేదా వాటి మీద కప్పులు లేకపోవడం వల్ల చిన్నారులు ప్రమాదంగా పడిపోతున్నారు. చిన్నారులు సాధారణంగా ఆడుకునే సమయంలో వారి బోరుబావుల సమీపంలోకి వెళ్లిపోవచ్చు. వారిని ఎవరూ గమనించకపోవడం లేదా వారి ఎటుపోతున్నారో చూడకపోవడం కూడా ఈ ప్రమాదాలకు కారణం. పల్లెల్లో చాలా వరకు బోరుబావుల ఆవశ్యకత మేరకు తయారు చేసి మిగతా స్థలాల్లో ఉంచుతారు. అయితే వాటికి సరైన సంరక్షణ తీసుకోరు. కొన్ని సందర్భాల్లో వాటిపై ఎవరికీ శ్రద్ధ లేకపోవడం వల్ల చిన్నారులు ప్రమాదానికి గురవుతుంటారు. పట్టణాల్లో కూడా పాత బోరుబావులు, కూపులు చుట్టూ శిథిలాలు ఉంటే అవి చిన్నారులకు ప్రమాదంగా మారిపోతాయి. అప్పటి వరకు వాటిని సరిగా మూసి పెట్టకపోవడం కూడా ప్రమాదాలకు కారణం. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి బోరుబావుల ప్రమాదాలపై సరైన అవగాహన లేదు. కనీస సురక్షిత చర్యలు, శిక్షణలు లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ప్రస్తుతం చిన్నారిని చేరుకునే దారిలో పెద్ద బండరాయి ఒక అడ్డంగా మారింది. అధికారులు ఆ బండరాయిని తొలగించేందుకు పనిలో ఉన్నారు. ఎలాగైనా ఈరోజు చిన్నారిని బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని వారు చెప్తున్నారు. ఇప్పటికీ 8 రోజులుగా బాలిక బోరుబావులో చిక్కుకొని కష్టాల్లో పడి ఉండగా అధికారులు శ్రమించే సమయంలో ప్రజలు తమ ప్రార్థనలు కొనసాగిస్తున్నారు.